హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ అలాగే తనుజ ఇద్దరు ఛాంపియన్ మూవీలో గిర్రా గిర్రా మూవీకి సాంగ్కి డ్యాన్స్ వేశారంట కదా బ్రో. ఇది నిజమా కాదా అని చాలామంది నిన్నటి నుంచి మెసేజ్ చేస్తూనే ఉన్నారు. నేను నిన్నే చెప్పేశా నాకున్న అప్డేట్. కళ్యాణ్ అలాగే తనుజ ఇద్దరు సంక్రాంతి ఈవెంట్కి అయితే వచ్చారు. వచ్చిన తర్వాత సోలో పర్ఫార్మెన్సే చేశారు. వాళ్ళే కాదు, కంటెస్టెంట్లు అందరూ సోలో పర్ఫార్మెన్స్ చేశారు. ఆ తర్వాత కళ్యాణ్ అలాగే తనుజ ఒక ఫోటో అయితే తీసుకున్నారంట. ఈ ఫోటో షో అయిపోయిన తర్వాత ఇద్దరు ఇన్స్టాలో కొలాబ్ అయ్యి ఈ పోస్ట్ రిలీజ్ చేస్తారు. అంటే కళ్యాణ్ దాంట్లోనే తనుజ దాంట్లోనే ఇద్దరు దాంట్లోనే ఈ పోస్ట్ కనిపిస్తుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు. బీబీ తర్వాత ఒక ఫోటో తీసుకోలేదా ఇద్దరు కలిపి అని. ఇప్పుడు ఇద్దరు కలిశారు, ఇద్దరు ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో ఆ షో అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు. ఆ రోజైతే సోషల్ మీడియా ఫుల్ ట్రెండింగ్లో ఉంటుంది బీబీకి సంబంధించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలామంది మన ఫాలోవర్స్ కూడా ప్రోగ్రామ్కి వెళ్ళారు. వాళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఒకరు వచ్చేసి నేను చెప్పిందే చాలామంది చెప్పారు, సోలో పర్ఫార్మెన్స్ చేశారని. కానీ కొంతమంది గిర్రా గిర్రా మూవీ సాంగ్కి పర్ఫార్మెన్స్ చేశారన్న అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఇక్కడ తనుజ ఫ్యాన్స్ కొంతమంది తనుజాని హట్ చేశారంట. తనుజ ఫ్యాన్స్ తనుజాని హట్ చేశారంట. అప్పుడు కళ్యాణ్ వెళ్ళి ఓదార్చాడంట. ఇది నమ్మేలాగా ఉంది. తనుజ ఫ్యాన్స్ తనుజాని హట్ చేస్తే కళ్యాణ్ వెళ్ళి ఓదార్చాడంట. ఇంకోటి వచ్చేసి ఇది ఇంకా బాగుంటుంది. అదేంటంటే కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజాని హట్ చేశారంట. తనుజ భయపడిపోయిందంట. అందుకే డీమన్ పవన్ వచ్చేసి క్యారవాన్ దగ్గర వరకు తనుజాని ఇసిపెట్టాడంట. ఇది ఇంకా బాగుంది. వీళ్ళందరూ చెప్పేటివన్నీ నేను నమ్మాలి. అంత బాగా చెప్తున్నారు వీళ్ళ స్టోరీలు నాకు. నేను వెళ్ళే షోకి ఇలా జరిగింది అని. ఇంకా ఈరోజు చెప్పా కదా, ఒక పోస్ట్ అయితే చేశా. ఇంకా తనుజ కళ్యాణ్ ఫ్యాన్ వార్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా బండబూతులు తిట్టుకొని వాళ్ళని నెగిటివ్ చేస్తూ ఇది పిఆర్ గేమ్స్ ఆడుతున్నారో లేకుంటే రీచ్ ఉందని ఆడియన్సే ఇలా చేస్తున్నారో తెలియదు. కానీ ఈరోజే ట్విట్టర్కి వెళ్ళా, ఎక్స్కి. ఇంకా బండబూతులు తిట్టుకొని ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. వీళ్ళు ఎలా గెలిచారు, వాళ్ళని వాడుకున్నారు, వీళ్ళు వాడుకున్నారు అని. షో అయిపోయి ఎన్ని రోజులైంది, ఇంకా ఇలా తిట్టుకుంటున్నారు. నువ్వు దీని గురించి మాట్లాడరు అంటే నేను మాట్లాడితే వీళ్ళందరూ వినేటట్టు ఉన్నారా? చాలామంది ఈ పోస్ట్ చేసినాక ఇంకా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. ఈ రివ్యూవర్ ఇంకా కళ్యాణ్ని నెగిటివ్ చేస్తున్నాడు, ఈ రివ్యూవర్ ఇంకా తనుజాన్ని నెగిటివ్ చేస్తున్నారు, వీళ్ళు లైవ్ పెట్టి మరీ తిడుతున్నారు. ఇది చూడు బ్రో అంటే ఇంకేం చేయలేం. మీరు వాళ్ళిద్దరికీ రీచ్ ఉంది కాబట్టి ఇంకా ఇలా వాడుతున్నారంతే. మీరు దాన్ని చూడడం ఇగ్నోర్ చేస్తే అయిపోతుంది. మీరు తనుజాని తిట్టినప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ చూడొద్దండి, తనుజాని తిట్టినప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ చూడకండి. అంతే, అప్పుడే స్టాప్ అవుతుంది. ఇంకా 2 రోజుల్లో ఈ సంక్రాంతి ఈవెంట్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారని తెలిసి దీనికంతా స్టాప్ అయ్యే అవకాశం ఉంటుందేమో చూద్దాం. బిగ్ బాస్లో ఎలా ఉండేవాళ్ళు, నేనైతే బయటకు వచ్చిన తర్వాత కూడా ఏదన్నా వెబ్ సిరీస్ ఆర్ మూవీస్ ప్లాన్ చేసుకుంటారేమో, బాగుంటుంది అనుకున్నా. కానీ బయటకు వచ్చిన ఒక్క రోజుకే ఎంత నెగిటివ్ చేయాలో ఇద్దరిని అంత నెగిటివ్ చేసి పారేశారు. పిఆర్స్ వచ్చేసి మధ్యలో చాలా నెగిటివ్ చేసేశారు. నిజంగా వీళ్ళ బాండ్ ఇలాగే కొనసాగుతుందేమో అనుకున్నా. ఎలా అంటే అలా చేసేశారు. చూద్దాం సంక్రాంతి ఈవెంట్ తర్వాత ఏమవుతుందో.